హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేరించెస్ రేటింగ్స్. ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 14. అర్జున్ చేతిలో ఉన్న ఆ పాత ఫోటోను చూస్తూ కొన్ని క్షణాలు కదలకుండా నిలిచిపోయాడు. చీకటిలో శివాలయం గంట గట్టిగా మోగింది, కానీ ఆ శబ్దం కూడా అర్జున్ చెవులకు చేరనంతగా అతని చూపు ఫోటోపైనే నిలిచిపోయింది. లక్ష్మి పక్కన నిలబడి ఉన్న వ్యక్తి తన తండ్రినని అతనికి స్పష్టంగా తెలుసు. కానీ అది ఎలా సాధ్యం? తన తండ్రికి లక్ష్మితో సంబంధం ఏమిటి? నందన కుటుంబానికి తన కుటుంబానికి మధ్య ఇన్ని సంవత్సరాలుగా దాచిన బంధం ఏమిటి అనే ఆలోచనలు అర్జున్ మనసును కలవరపెడుతున్నాయి. కరెక్ట్గా అర్జున్ ఫోటోను చూపిస్తూ ఆ వృద్ధుడిని అడిగాడు, ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది చెప్పండి అని. కానీ ఆ వృద్ధుడు వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా అన్నాడు, బాబు, ఈ ఫోటో దొరకడం కష్టం కాదు, కానీ ఈ ఫోటో వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం మాత్రం చాలా ప్రమాదకరం. అది నీకు మంచిది కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళల్లో కోపం కనిపించింది. నాకు భయపెట్టే మాటలు అవసరం లేదు, నాకు నిజం కావాలి, చెప్పండి అని గంభీరంగా అన్నాడు. కరెక్ట్గా అప్పుడు ఆ వృద్ధుడు అర్జున్ వైపు చూస్తూ, సరే బాబు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, చెప్తాను అయితే, సరేనా, విను. 15 ఏళ్ల క్రితం మీ తండ్రి ఒక ప్రాజెక్టు కోసం శాంతిపురం వచ్చారు. కరెక్ట్గా అదే సమయంలో ఆయనకు ఇక్కడ ఉన్న మా ఊర్లో లక్ష్మితో పరిచయం ఏర్పడింది అని చెప్పాడు. అర్జున్ వెంటనే ప్రాజెక్టా, ఏ ప్రాజెక్ట్ అని అడిగాడు. శాంతిపురం చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసి ఒక పెద్ద పరిశ్రమ నిర్మించాలనే ప్రాజెక్ట్ అని ఆ వృద్ధుడు చెప్పాడు. కానీ ఆ లక్ష్మి ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలబడిందా? ఎందుకు అని అర్జున్ అడగగా, ఆ భూముల వెనుక ఉన్న అసలు పత్రాల్లో పెద్ద మోసం ఉందని ఆమె గుర్తించింది అని చెప్పాడు. మోసమా అని అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును బాబు, అదేంటి, నా తండ్రి ఆ మోసంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. కానీ ఆ వృద్ధుడు నేరుగా సమాధానం ఇవ్వలేదు. బాబు, నేను చెప్పేది విను. మీ తండ్రి తప్పు చేశారా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆయనకు నిజం తెలుసు. ఈ భూమి పత్రాలు నిజమైనవి కావని నాకు అక్కడి వరకే తెలుసు అని చెప్పాడు. అర్జున్ ఇంకా ఆ మాటకి మౌనంగా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, మరి ఆ తర్వాత లక్ష్మికి ఏమైంది అని అడిగాడు. ఆమె ఆ పత్రాలు బయటపెట్టడానికి ప్రయత్నించింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. ఎవరో ఆమెను ఆపాలని చూశారు. కరెక్ట్గా అదే రోజు రాత్రి ఆమె అదృశ్యమైంది అని వృద్ధుడు చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జున్ కళ్ళ ముందు నందన ముఖం కనిపించింది. తన తల్లి ఎక్కడుందో తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నందన ఎలా జీవించిందో అతనికి ఇప్పుడు అర్థమవుతున్నట్టుగా అనిపించింది. ఇంతలో ఆ వృద్ధుడు, బాబు, మరొక విషయం అని ఏదో చెప్పబోతుంటే కరెక్ట్గా దూరంగా ఒక కారు శబ్దం వినిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి, బాబు, ఇక్కడ ఇంత సేఫ్ కాదు, మన మాటలు ఎవరో వింటున్నారు, ఇక్కడ ఉండకు, ప్రమాదం అని హెచ్చరించాడు. అర్జున్ కూడా చుట్టూ చూశాడు, కానీ ఎవరూ కనిపించలేదు. కరెక్ట్గా అప్పుడే చెట్ల మధ్య నుంచి ఒక నీడ వేగంగా కదలటం అతని కంటపడింది. ఎవరు ఎవరు అని అరిచి ఆ నీడ వెంట పరిగెత్తాడు. కానీ అర్జున్ అక్కడికి చేరుకునే లోపే ఆ వ్యక్తి అలర్ట్ అయ్యి చీకటిలో పారిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ తిరిగి వచ్చేసేసరికి ఆ వృద్ధుడు అక్కడ కనిపించలేదు. నేలపై ఒక చిన్న కాగితం మాత్రం ఉంది. ఇంకా వెంటనే అర్జున్ దాన్ని తీసుకుని చూశాడు. అందులో పాత రైల్వే క్వార్టర్స్, గది నెంబర్ 17 అనే చిరునామా ఉంది. అర్జున్ ఆ కాగితాన్ని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో రాహుల్ అతని దగ్గరికి వచ్చి, సార్ అని పిలిచాడు. ఇంకా అర్జున్ ఒకసారిగా ఉలికిపడి అతని వైపు తిరిగి, రాహుల్, మన దగ్గర చాలా పెద్ద సమస్య ఉంది రాహుల్ అని అన్నాడు. అప్పుడు రాహుల్, ఏంటి సార్, ఏమైంది సార్ అని అడిగాడు. అప్పుడు అర్జున్ తన చేతిలో ఉన్న ఫోటోను చూపిస్తూ, ఒక్కసారి ఈ ఫోటో చూడు రాహుల్, నీకే అర్థమవుతుంది అని అన్నాడు. రాహుల్ ఆ ఫోటోను చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది. సార్, సార్, ఇది ఇది మీ నాన్నగారే అని అన్నాడు. అర్జున్ అతని కళ్ళల్లోకి చూస్తూ, రాహుల్, నిజం చెప్పు, నీకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా? ఇందాక కాల్లో కూడా నువ్వు అలాగే సమాధానం చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు రాహుల్ తలదించుకున్నాడు. రాహుల్, మౌనం సమాధానం కాదు రాహుల్, చెప్తావా లేదా అని అర్జున్ గంభీరంగా అడిగాడు. సార్, అది
అది నాకు ఒకసారి పాత ఫైల్లో కనిపించింది, కానీ దాని గురించి అడిగినప్పుడు నన్ను ఆపేశారు అని చెప్పాడు. ఆపేశారా? ఎవరు? అని అర్జున్ అడిగేలోపు కరెక్ట్గా అదే టైంకి రాహుల్ ఫోన్ మోగింది. రాహుల్ ఫోన్ స్క్రీన్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి రాహుల్, ఎవరు ఫోన్ అని అర్జున్ అడిగాడు. సార్, ఇది మన నందన మేడం సార్, నందన మేడం నెంబర్ అని రాహుల్ చెప్పగానే, ఏంటి అవునా అని అర్జున్ వెంటనే ఫోన్ తీసుకుని కాల్ ఎత్తాడు. అవతల నుంచి నందన స్వరం వణుకుతూ సార్ అని వినిపించింది. ఏమైంది నందన, ఏమైంది అని అర్జున్ అడిగాడు. మీరు ఎక్కడున్నారు సార్ అని నందన అడిగింది. నేను ఇక్కడే శివాలయం దగ్గర ఉన్నాను నందన అని అర్జున్ చెప్పాడు. సార్, నేను ఇంట్లో లేను, బయటికి వచ్చాను అని నందన చెప్పింది. ఆ మాట విన్న అర్జున్, ఏ పిచ్చా నీకు, నిన్ను ఇంట్లో ఉండమన్నాను కదా, బయటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు. అది కాదు సార్, నాకు ఒక విషయం దొరికింది అని నందన చెప్పింది. విషయమా? ఏంటి? ఏంటా విషయం? ఏం దొరికింది నీకు అని అర్జున్ అడిగాడు. మా నానమ్మ చెప్పకుండా దాచిన మరొక ఫోటో అని నందన చెప్పింది. మరో ఫోటోనా అని అర్జున్ కళ్ళల్లో ఆందోళన కనిపించింది. తనకి మొత్తం అర్థమైంది. సరే సరే, ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తున్నాను అని అర్జున్ అన్నాడు. నందన, సార్ నేను మా ఇంటి వెనుక ఉన్న పాత గదిలో ఉన్నాను అని చెప్పింది. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపో అని నందనకి చెప్పాడు అర్జున్. ఎందుకు సార్ అని నందన అడిగేలోపే అర్జున్ ఏదో చెప్పబోతుండగా కాల్ కట్ అయిపోయింది. ఈలోపు నందన చేతిలోని ఫోన్ నేలపై పడిపోయింది. ఆమె వెనుక తలుపు మెల్లగా మూసుకుంది. నందన భయంగా వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అయితే గదిలోని పాత అల్మారా వెనుక ఒక నీడ కనిపించింది. వెంటనే ఇంకా నందన ఆ నీడని చూసి నందన వెనక్కి తిరిగి అడుగు వేసింది. బట్ ఎవరు లేరు. ఎవరు మీరు అని అడిగింది, కానీ సమాధానం రాలేదు. ఆమె పరిగెత్తి బయటకు రావడానికి ప్రయత్నించింది. కరెక్ట్గా అప్పుడే ఎవరు బయట నుంచి లాక్ చేసేసారు తలుపుని. నందన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తలుపును బలంగా కొడుతూ, ఎవరైనా ఉన్నారా, దయచేసి నాకు సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తుంది. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత అవతల బయట నుంచి ఒక్క మెల్లని స్వరం వినిపించింది. నందన, లాకెట్ ఎక్కడుంది అని. ఆ స్వరం వినగానే ఆమె బొళ్ళు గగురు పొడిచింది. ఎవరు మీరు, మీకు లాకెట్ గురించి ఎలా తెలుసు అని అడిగింది. కానీ ఆ వ్యక్తి ఎటువంటి సమాధానం చెప్పలేదు. నందన, ముందు లాకెట్ ఇవ్వు అని గట్టిగా అన్నాడు. నందన తన మెడను తాకింది, ఎందుకంటే తను లాకెట్ను వెంటనే తన చైన్ లోపల, తన దుస్తుల లోపల దాచుకుంది. ఆమె కళ్ళల్లో భయం కంటే కోపం ఎక్కువైంది. ఎవరు పంపించారు నిన్ను, ఎవరు మీరు, అసలు మీరెవరు చెప్పండి అని అడిగింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆ వ్యక్తి, నేనెవరు నీకు అనవసరం, నీ అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ఆ లాకెట్ నీ దగ్గర ఉండకూడదు అని అన్నాడు. ఆ మాటకి నందన కళ్ళల్లో నీళ్లు చేరాయి. మా అమ్మ ఎక్కడుంది చెప్పండి, ప్లీజ్ దయచేసి చెప్పండి అని వేడుకుంది. కానీ అవతల నుంచి సమాధానం రాలేదు. ఆమె మరొకసారి అడిగింది, ప్లీజ్ మా అమ్మ ఎక్కడుంది, మా అమ్మ బతికే ఉందా అని అడిగింది. ఈసారి తలుపు అవతల ఉన్న వ్యక్తి స్వరం మరింత మెల్లగా వినిపించింది. అవును, మీ అమ్మ బ్రతికే ఉంది. ఆ ఒక్క మాట నందన ప్రపంచాన్నే మార్చేసింది. అమ్మ బతికే ఉంది అనే ఆలోచన ఆమె గుండెల్లో ఎన్నో సంవత్సరాలుగా దాగి ఉన్న ఆశను ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. కరెక్ట్గా అదే సమయంలో బయట నుంచి కారు శబ్దం వినిపించింది. అక్కడికి అర్జున్ వచ్చాడు. అతను ఇంటి ముందు కారు ఆపి లోపలికి ఫాస్ట్గా గబగబా పరిగెత్తుకొచ్చాడు. నందన ఏది, నందన ఎక్కడుంది నానమ్మ అని అడిగాడు. నానమ్మ భయంతో పాత గదిలో ఉంది బాబు అని చెప్పింది. అర్జున్ వెంటనే ఆ గది వైపు పరిగెత్తాడు. తలుపు దగ్గరికి చేరుకునేసరికి లోపల నుంచి నందన స్వరం వినిపించింది. సార్ నేను లోపల ఉన్నాను సార్, తలుపు తీయండి సార్, ఎవరు ఉన్నారు సార్ అని గట్టిగా అరుస్తుంది. ఇంకా వెంటనే అర్జున్ తలుపుల్ని బలంగా కొట్టాడు. కొన్ని క్షణాల్లో అతను కొట్టిన ఫోర్స్కి తలుపు తాళం విరిగిపోయింది. తలుపు తెరుచుకున్న వెంటనే నందన బయటకు వచ్చింది.
ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసిన అర్జున్ ఒక్క క్షణం మాటలు మరిచిపోయాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని, ఏమైంది నందన? అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఈ గదిలోకి నేను వెళ్ళొద్దని చెప్పానా? ఏమైంది అని అడిగాడు. సార్, ఇప్పుడే ఇక్కడికి ఎవరు వచ్చారు అని నందన తనని విడిపించుకుంటూ చెప్పింది. ఎవరు అని అడిగాడు అర్జున్. నాకు తెలియదు సార్, కానీ అతనికి నా లాకెట్ కావాలి అని చెప్పింది. ఆ మాట విన్న అర్జున్ ముఖం మరింత గంభీరంగా మారింది. ఆ వ్యక్తి ఇంకేమన్నాడు నందన అని అర్జున్ అడిగాడు. అప్పుడు నందన అర్జున్ కళ్ళల్లోనికి చూస్తూ, సార్, అతను ఒక మాట చెప్పాడు, మా అమ్మ బ్రతికే ఉందని అని చెప్పింది. ఆ మాట విన్న అర్జున్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఏంటి, అవునా అని అతను నందన చేతిని గట్టిగా పట్టుకుని, ఇకపై నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవు, సరేనా, నీకు నేనున్నాను అని అన్నాడు. నందన నెమ్మదిగా తల ఊపింది. అర్జున్ కళ్ళల్లో ఉన్న ఆందోళన ఆమెకు స్పష్టంగా కనిపించింది. తన చుట్టూ ఎంత ప్రమాదం ఉన్నా తన పక్కన ఎవరో ఉన్నారనే నమ్మకం ఆ క్షణంలో ఆమెకు కలిగింది. కరెక్ట్గా అదే సమయంలో శాంతిపురానికి దూరంగా ఉన్న ఒక పాత ఇంట్లో సోనియా చేతిలో అదే ఫోటో ఉంది. ఆమె పక్కన వికాస్ నిలబడి ఉన్నాడు. వికాస్ మెల్లగా, మేడం, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు సోనియా ఫోటోను టేబుల్పై పెట్టి నందనకు తన తల్లి బ్రతికి ఉందనే విషయం తెలియకూడదు అని చెప్పింది. ఎందుకు మేడం అని వికాస్ అడిగాడు. ఎందుకంటే లక్ష్మి బ్రతికే ఉందని నందన తెలుసుకున్న రోజు మన ప్లాన్ మొత్తం బయటపడిపోతుంది అని సోనియా చెప్పింది. మరి ఎలా మేడం అని వికాస్ భయంగా అడిగాడు. అసలు ఈ లక్ష్మి ఎక్కడ ఉంది అని అడిగాడు. సోనియా అతని వైపు చూసి, అది నీకు అనవసరం. ఆమె ఎక్కడుందో కేవలం నాకు మాత్రమే తెలుసు. వాళ్ళ అమ్మను బయటకు తీసుకురావడానికి ముందు నందన చేతిలో ఉన్న లాకెట్ మన చేతికి రావాలి. ఆ లాకెట్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది సోనియా. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగా కరెక్ట్గా అదే సమయంలో మరో చోట చీకటి గదిలో ఒక మహిళ కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఆమె చేతిలో పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో చిన్ని నందన ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. నందు, నా బంగారు తల్లి అని ఆమె పెదవుల నుంచి ఆ పేరు మాత్రమే బయటపడింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిసే సమయం వచ్చింది అని ఆమె కన్నీళ్లతో అంది. ఇంతకీ ఈమెయేనా నందన తల్లి లక్ష్మి? ఆమె ఎవరో తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే. ఇంతకీ లక్ష్మి ఎక్కడుందంటారు? లక్ష్మి ప్రాణాలు కావడానికి కారణం ఏంటో గెస్ చేయండి. అలాగే ఈరోజు స్టోరీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.